హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జున్నూస్ వరల్డ్. రొటీన్గా బెండకాయ ఫ్రై, బెండకాయ చారు తిని బోర్ కొడుతుందా? అయితే ఇలా ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది. ఈరోజు అయితే బెండకాయ పకోడీ చేస్తున్నాను. బెండకాయ అయితే ఇలా చీలికల్లాగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగానైతే కట్ చేసుకొని ఒక బౌల్లోనైతే వేసుకోండి. ఇలా చూస్తున్నారు కదా, చూడండి ఎంత సన్నగా కట్ చేసాను. ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాతకైతే కొంచెం కారం వేసుకోండి. మా పిల్లలు తక్కువ తింటారు కాబట్టి కొంచెం తక్కువ వేసాను. మీరు తింటే వేసుకోండి. ఉప్పు, తర్వాతకి నా దగ్గర చికెన్ మసాలా ఉంది, చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను. మీ దగ్గర వేరే మసాలా ఉన్నా కానీ యాడ్ చేసుకోండి. ఇలాగైతే కలుపుకోవాలి. ఒక చుక్క వాటర్ కూడా చల్లుకోండి, కొంచెమే. అసలు పిండి అనేది ఆ ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఒక బాండీలోనైతే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి ఇలా చిన్న చిన్నగా వదిలేయండి. అంటే వదిలేయమంటే అసలు వదిలేసాను. ఇలా ఆయిల్లోనైతే డీప్ ఫ్రై చేసుకోండి అని అర్థం. డీప్ ఫ్రై చేసుకోండి. ఇలాగైతే చూడండి ఎంత బాగా వేగాయో. ఇలా క్రిస్పీగా వచ్చాక తీసుకోండి. తర్వాతకి కూడా ఇంకో వాయి అయితే వేస్తున్నాను చూడండి. ఇలానైతే ఒక చేతిలో తీసుకొని ఇలా వదిలేస్తే చాలు. ఎంతో టేస్టీ అయిన పకోడీ అయితే రెడీ అవుతుంది. వేడి వేడిగా తింటే సూపర్ ఉంటుంది. అసలు ట్రై చేయండి మీరు కూడా. ఇదైతే చాలా బాగుంది. నేను ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా చేసి అయితే ఇచ్చారు. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు వెజిటేబుల్స్ తినేటప్పుడు ఈ పకోడీ అయితే ఇచ్చారు. సేమ్ డాబా స్టైల్లోనే వచ్చింది. ఇలా 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎంత క్రిస్పీగా అయిందో చూడండి, ఎంత బాగా వేగిపోయాయో. మీరు కూడా వేపుకోండి. ఇలా ట్రై చేయండి. రొటీన్గా ఒక ఫుడ్ తినాలని తినబుద్ధి కాదు కదా, అప్పుడు ఇలా చేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత క్రంచీగా ఉన్నాయో. రైస్లో తినొచ్చు, అలాగే స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి. చాలా హెల్తీ. బెండకాయ తింటే మ్యాథ్స్ ఎక్కువ వస్తుంది అని చెప్తారు కదా, మీరు కూడా పిల్లలకి ఇవ్వండి. అలానైతే వేడి వేడి అన్నంలో టమాటా చారు, బెండకాయ ఫ్రై వేసుకొని అయితే తిన్నాను. అసలు వాబ్బా, ఒక్కొక్క ముద్ద కలిపి పెడుతుంటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.